ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్న మాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. ఆయన చేసేదంతా సౌందర్యమే, సత్యం శివం సుందరం. ఆయన దాంట్లో అయోమయం కానీ పొరపాటు కానీ ఎక్కడా ఉండదు. అందుకే మన ప్రజ్ఞ చేత ఈశ్వర ప్రజ్ఞని అంచనా వేయడం కుదరదు. దానికే ఒక మాట చెప్తుంటారు పెద్దలు. వెనకటికి ఒక గణిత శాస్త్రవేత్త ఒక ఆయన బాగా లెక్కలు నేర్చుకున్న ఆయన ఎండలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బాగా బడలిపోయాడు. మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు అదో తమాషా అయిన చెట్టు. ఆయన సృష్టిలో వికసనం అన్నాను కదా, అసలు అదో విచిత్రమైన చెట్టు. దాని ఆకు కింద పడిపోతే ఎండిపోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఎండినా మీరు నీళ్లల్లో పెట్టండి, వెంటనే ఆకుపచ్చగా అయిపోతుంది. అదేమిటో మరి తమాషా తెలియదు. అసలు బాగా పెరిగినటువంటి మర్రి చెట్టు కనపడితే మీరు వెడుతున్న వాహనంలోంచి దిగి చెట్టు వంక ఓసారి ఇలా చూడకుండా మీరు ఉండలేరు. అది ఓడలు దింపి అలా ఉంటుంది మర్రి చెట్టు. మర్రి చెట్టు శివుడికి విశేషం దక్షిణామూర్తిగా, విష్ణువుకి విశేషం వటపత్రశాయి. అంత గొప్ప మర్రి చెట్టు. అటువంటి మర్రి చెట్టు కిందకెళ్ళి ఈ గణిత శాస్త్రవేత్త కాసేపు పడుకుందాం, హాయిగా చల్లగా ఉంది, ఇన్ని కొమ్మలతో గొడుగులా ఉందని పడుకున్నాడు. పడుకున్నప్పుడు వెళ్ళకిలా పడుకున్నాడు. పైకి చూశాడు, మర్రి కాయలు కనబడ్డాయి ఎర్రగా. భగవంతుడికి అన్నీ తెలుసు కానీ ఆయనకి గణిత శాస్త్రం తెలియదు. ఎందుచేత అంటే ఆయనకి సాపేక్ష సిద్ధాంతం రాదు. ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. లేకపోతే ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయలు ఏమిటి అని తలిటి తిప్పాడు. గుమ్మడి పాదుకి గుమ్మడికాయ కనపడింది అరణ్యంలో. అంత చిన్న పాదుకి ఇంతకాయ ఏమిటి, ఇంత పెద్ద చెట్టుకి ఇంతకాయ ఏమిటి? ఈశ్వరుడికి అన్నీ తెలుసు కానీ బహుశా పాపం ఆయనకి ఈ సిద్ధాంతం తెలియదు. ఆయనకు ఒక్క విషయం తెలియదన్న విషయం నాకు అర్థమైంది అని మళ్ళీ వెళ్ళకిలా పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నిదురి మీద పడింది. కాదు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అంతేకాదు కరుణామూర్తి. దీనికి గుమ్మడికాయ కాసుంటే నేను ఉండేవాడిని కాదు. ఇంత నీడనివ్వగలిగిన చెట్టు కిందకి బాటసారి పడుకుంటాడని చిన్నకాయ పెట్టి దానికి పెద్దకాయ పెట్టాడు కోసుకోవడానికి వీలుగా. ఈశ్వరుడు కరుణామూర్తి అన్నాడు. అది వికసనం. నేనేదో ఒక ఉదాహరణతో మీరు బాగా పట్టుకుంటారని ప్రస్తావించానంతే. వికసనమునందు అయోమయావస్థ ఉండదు. అందుకే పద్మ సంబంధంతో ఉంటాడు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే రెండు చేతులతోటి ఇలా కమలాలు పట్టుకుని ఉంటాడు. మీరు చూడండి, సాధారణంగా అలా ఎవరు పట్టుకుంటారంటే అమ్మవారి మూర్తులు పట్టుకుంటాయి. కానీ ఒక్క సూర్యుడు మాత్రం రెండు చేతులలో పద్మాలు పట్టుకుంటాడు. పైగా ఆయన ఎక్కడుంటే అక్కడ పద్మాలు విచ్చుకుంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి ఆవిర్భావం కోసమని చెప్పి ఆ పద్మం విచ్చుకుంటే తప్ప అందులోంచి పద్మావతీదేవి ఆవిర్భావం జరగాలి. అందుకని ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ తిరుపతిలో ఉంటుంది, కింద తిరుపతిలో. మంగాపట్నం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి బయటికి రాగానే సూర్యుడు చూస్తూ ఉంటాడు పద్మావతి కోనీటి వంక. ఆయన చూపులు పడతాయి కాబట్టి, ఆయన కిరణములు పడతాయి కాబట్టి వెంటనే విచ్చుకుంటుంది. అందుకే పద్మావతీదేవికి తండ్రి స్థానంలో చెప్తారు సూర్యనారాయణమూర్తిని అక్కడ. అటువంటి స్వామి వికసనమునకు హేతువై ఉంటాడు. అంటే వికసనమునకు హేతువు అన్న మాటలో అర్థం ఏమిటంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఆ వ్యక్తిని సృజించడం కన్నా ముందు దీన్ని సృజించి పెడతాడు. అందుకే ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదమునందు ఎన్ని వేల లక్షల సంవత్సరముల తర్వాత కూడా ఒక అక్షరం కూడా మారదు. ఏది వ్రాయబడనటువంటి పుస్తకం. ఎందుకంటే వేదం అపౌరుషేయం, అది వ్రాయబడలేదు. పరంపరాగతంగా ద్రష్టలైనటువంటి ఋషుల ద్వారా లోకంలోకి వచ్చింది. అందుకే జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఈశ్వరుడు ఒక విద్వత్తునిచ్చాడనుకోండి, అది దేనికి పనికి రావాలి అంటే సమాజ ప్రయోజనమునకు పనికి రావడం ప్రథమ కర్తవ్యం. ఎవరికి ఏది ఉండనివ్వండి, అది సమాజ ప్రయోజనానికి పనికి రావాలి. అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ. దేవాలయ వ్యవస్థ రావడానికి కారణం ఏమిటంటే తనకి ఉన్నది ఏదైనా సమాజపరం చెయ్యడానికి కేంద్రమేది దేవాలయము.
ఒక దేవాలయం ఉందనుకోండి, ఒక మహదైశ్వర్యవంతుడు ఉంటాడు. ఆ ఐశ్వర్యవంతుడు ఓ కిరీటం తీసుకొచ్చి చేయిస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? తానొక్కడు కాదు అనుభవించేది, కిరీటం పెట్టి అమ్మవారి దర్శనమిస్తారు అందరికీ. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? అమ్మవారు కిరీటం పెట్టుకుంటే ఇంత అందంగా ఉందా, అంత పెద్ద ముత్యాలహారం బంగారు పతకాలతో వేసుకుంటే ఇంత అందంగా ఉందా, ఆవిడ బంగారు చీర కట్టుకుంటే ఇంత బాగుంటుందా అని ఆయన కట్టిన దాన్ని మనందరం చూసి మురిసిపోతాం. ఇప్పుడు ఆయన ఐశ్వర్యం సార్థక్యం పొందింది. ఇంతమంది కోరిక తీరడానికి కారణమైంది కాబట్టి ఉత్తరోత్తర జన్మల యందు కూడా ఐశ్వర్యాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఒక దేవాలయం చుట్టూ ఎవరు నివసిస్తూ ఉంటారో వాళ్ళే ఆ దేవాలయం యొక్క నిర్వహణలో ప్రధానులు కావాలి. ఒకడికి నృత్యం వచ్చు, దేవాలయంలో చెయ్యాలి, అందుకు రాజోపచారాలు వచ్చాయి. నృత్యం దర్శయామి. ఒకడికి పాట వచ్చు, గీతం శ్రావయామి. ఒకడికి వాద్యం వచ్చు, వాద్యం ఘోషయామి. ఒకడికి ప్రవచనం వచ్చు, దేవాలయానికి వచ్చి ప్రవచనం చెయ్యాలి. ఏది చేసినా దేవాలయం కేంద్రం ఎందుకు అవుతుందంటే భగవంతుని ప్రసాదం అవుతుంది. అప్పుడు ప్రసాదంగా పెడతారు. అందుకే అన్నదానం చేసిన పూర్వం ఎక్కడి నుంచి అంటే ఈశ్వరుడి దగ్గరే. ఇంద్రియములకు ఉన్మత్తత కల్పిస్తాయి కొన్ని కళలు. దేన్నైనా దేవాలయాన్ని ఆధారం చేసి శుద్ధి చేసి ప్రసాదం చేస్తారు. ఇక్కడికి వచ్చింది ప్రసాదం అయిపోయిందంటే. ప్రసాదంగా మార్చుకోవడానికి కేంద్రం ఏది? దేవాలయం. అందరూ దేన్ని ఆశ్రయిస్తారు? దేవాలయాన్నే ఆశ్రయిస్తారు. అందుకే దేవాలయం జోలికి ఎవ్వరూ వెళ్ళరాదు, దేవాలయాన్ని పాడు చెయ్యకూడదు. వేదం ఎలా చెప్పిందో అలాగే దేవాలయాన్ని నడుపు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నడుపుతానన్న మాట అనకు. ఎందుకంటే అది నీ ఒక్కడి సిద్ధాంతానికి సంబంధించింది కాదు, అది కొన్ని లక్షల మంది బాగుకి సంబంధించినటువంటి కేంద్రం. దాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా నడపడమే సమాజము యొక్క ప్రయోజనములకు కారణమవుతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కాబట్టి వివస్వన్ సమస్త ఐశ్వర్యమునకు నిధి ఆయనే. కాబట్టి రోజు ఒక్క నమస్కారం ఆయనకి చేస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. ఎలా అంటే ఆయనకున్న దాంట్లోంచి నీకు ఏది పొందితే నువ్వు సంతోషంగా ఉంటావో దాన్ని నీకిచ్చి నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన వ్యవస్థని ఏర్పాటు చేసి నువ్వు సంతోషపడుతుంటే నీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు తప్ప నాకున్నదని దాచుకుని సంతోషించేవాడు కాడు, నీకిచ్చి సంతోషిస్తాడు. ఆయనది నీదవడానికి కారణం ఒక్కటే, నువ్వు ఇలా అనడమే చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.